నమస్తే. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్‌లో పెద్ద ఎత్తున జరిగింది. అది మనందరం టీవీల్లో చూసాము. అక్కడికెళ్ళిన ప్రత్యక్షంగా వెళ్ళిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. కానీ ఇంకో పక్క అసలు అది అట్టర్ ఫ్లాప్ సభ. అసలు మందే లేరు. అక్కడ ఎవరు పర్మిషనే తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఇలాంటి రకరకాల విమర్శలు వస్తున్నాయి. దీనంతటికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి విజయ్ ఆర్య క్షత్రియ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం మీ సభ సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమ్మా. మా జీవితకాలంలో నభూతో నభవిష్యత్తుగా అంత పెద్ద సభ నేనైతే చూడలేదు. ఇది వాస్తవం. ఎటు చూసినా 25 నుండి 30 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, సమయం 8 గంటలు, వాహనాలన్నీ వేదిక వైపు పోవడమే, అటు నుండి తిరిగి వచ్చేది లేదు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ సభను నిర్వీర్యం చేయాలా, ఈ సభకు జనాలను పోకుండా చేయాలనే ఒక కుట్రపూరితమైన ఎత్తుగడలతోటి వాళ్ళు ఒక 15 రోజులు, అంటే ఎప్పుడు నుండి ఏ రోజైతే అనౌన్స్మెంట్ చేశారో, ఫిబ్రవరి 19వ తారీఖు అనౌన్స్మెంట్ చేశారు కేసీఆర్ గారు, ఆనాటి నుండి పట్టుకొని గ్రామాలలో చౌకసి పెట్టింది. బీఆర్ఎస్ కేసీఆర్ గారి సభకు ఎవరెవరు పోతారో పేర్లు నోట్ అవుతాయి, మీరు పొయ్యి వచ్చిన తెల్లారినా మీకు అత్తేమిందో చూస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు, నియోజకవర్గ నాయకులు, మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి ఆయన అనుయాయులు అందరూ కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. అయితే ఆ సందర్భంలో ఒకవైపు ఏమో ఒత్తిడి గ్రామాలలో, రెండవ వైపు ఏంది అని అంటే వాహనాలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం, దాని తర్వాత మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడం నెల రోజులు. ఎన్ని ఆటంకాలు అనంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా పనిచేసినాయి, తమ అధికారాన్ని సర్వస్వం కూడా ఉపయోగించినాయి. అంటే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. ఒక పక్క చూసాము, పెహల్గామ్ బైసన్వేల్లో ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి దేశం అంతా అటువైపు చూస్తుంది. ఈ టైంలో ఈ రజతోత్సవ సభ పెట్టడం అవసరమా అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి. దీని గురించి మీరేమంటారు? అంటే ఇది ముందే నిర్ణయం అయిపోయినటువంటి, అంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా ఒక 1 ఇయర్ గ్రామాన అన్ని స్థాయిలలో రజతోత్సవ సభలు నిర్వహించాలి. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినము నుండి పట్టుకొని మొన్న పరిపాలన నుండి ప్రతిపక్షం వరకు మారే వరకు కూడా చేసినటువంటి పోరాటం ఏంది అనేది ప్రజలకు తెలియజెప్పాలి. పార్టీ ఎందుకు ఏర్పాటైంది, పార్టీకి ఉన్నటువంటి అస్తిత్వం ఏంది, మూలాలు ఏంది, తర్వాత పరిపాలన ప్రజలు ఇచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలలో ఎలాంటి పరిపాలనను మనం అందించినాం ప్రజలకు, వాళ్ళకి తెలియజెప్పాలి. కాబట్టి సమయం సరిపోదు కాబట్టి సంవత్సరాంతం కూడా ఈ ఏప్రిల్ 27 నుండి వచ్చే 2027 ఏప్రిల్ వరకు కూడా ఇది సంపూర్ణంగా నిర్వహించాలనే సంకల్పంతో అది ముందే ప్రిపేర్డ్, ముందే అనౌన్స్ చేసినటువంటి సభ అది. ఎట్లా దాన్ని ఇప్పుడు పెహల్గామ్ అంటే మొన్న జరిగింది రీసెంట్లీ, అది ఎప్పుడు మరి 2 నెలల క్రితమే అది అనౌన్స్మెంట్ చేసినాం, దాన్ని ఎట్లా ఆపుతాం? కాబట్టి దాన్ని అదంతే హాస్యాస్పదంగా వాళ్ళు అంటే ఒక రాజకీయ కుట్రలో భాగంగా టెంప్టేషన్ చేయడం అంటారు. అంటే 100 కోట్లు పెట్టి ఈ సభ నిర్వహించారు, కానీ అక్కడ పర్మిషన్లు లేవు, వెహికల్ కి పర్మిషన్ లేదు, ఈవెన్ రైతుల భూముల్లో ఈ సభ పెట్టారు, వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇయ్యలే అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో నడుస్తున్నది. ఇది అంటే 100 కోట్లు కాదు బై 200 కోట్లైనా పెట్టి సభ నడుపుతా అని చెప్పేసి కేసీఆర్ ఒక స్టేట్మెంట్. ఇంత జరిగినా కూడా పొగరు తగ్గలే కేసీఆర్ కి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో ఇట్లా నడుస్తున్నది. దీని గురించి మీరేమంటారు? అంటే అమ్మా, కేసీఆర్ గారి అంటేనే తెలంగాణ రోషం మిసం.
ఆత్మగౌరవ ప్రతీక, ఆత్మగౌరవ పతాక. కేసీఆర్ గారు ఎప్పుడైనా అట్లనే ఉంటాడు, కానీ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా, ఉద్యమం చేసినప్పుడు ఒకలాగా, ఉద్యమం చేయనప్పుడు ఒకలాగా ఉంటారు. అట్లా ఉండరు కదా. ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ కానీ, ఆయన స్టైల్ ఆఫ్ పాలిటీ కానీ అదే అట్లనే ఉంటుంది. ఇంకా పొగరు తగ్గలేదంటే అంతకుముందు ఉద్యమము ఏది పార్టీ పెట్టకముందు ఏమన్నా పొగరు తగ్గి ఉండేనా? పొగరు అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొగరు? దీనికి డెఫినేషన్ అవతలోడు చెప్పాల. పొగరు అంటే తెలంగాణ 4 కోట్ల ప్రజల అస్తిత్వానికి నేను నాయకుని అనే ఆలోచన విధానంతో ఆయన ఉంటాడు. మరి మీరు కూడా ఉండండి, ఎవడొద్దన్నాడు? మీరు దొంగలు, మీరు ప్రజలకు మోసం చేసినటువంటి పార్టీలు. ఏం చేసిరు మీరు పార్టీలు? 75 ఏళ్ళ గోసలో ఈరోజు 75 ఏళ్ళ గోస నాది అని తలంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆయన ఫీలింగ్స్ అట్లనే ఉంటాయి కదా. నేను గెలిచిన ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకుంటారు, లేదేదో మీ లక్ష్యం ఉంటుంది. మీ లోపల ఎంకరేజ్మెంట్ అంతే ఎత్తులో ఉంటుందా, ఏమన్నా తగ్గిపోతుందా? కాదు కదా. ఆయన జీవిత లక్ష్యం ఏంది? తెలంగాణకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టాలి, సాధించి పెట్టిన తెలంగాణను నేనే బాగుపరచాలి, బంగారు తెలంగాణ మార్చిన తర్వాత నా జీవితాన్ని అంతం చేసుకోవాలని నేను అనుకుంటా. ఆయన అది మంచి ఆలోచన కదా, తప్పేం కాదు కదా. ఒక తెలంగాణ నిజాయితీ నిబద్ధత కలిగిన బిడ్డగా ఆయన దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ విధంగా ఉండడం కూడా మీరు చూసి ఓర్వజాల లేక ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడడం తప్పిస్తే కేసీఆర్ గారి దగ్గర అలాంటిది ఏం లేదు కదా. ఆయన విద్యార్థి దశలో కూడా రోషంతో ఉన్నాడు, అవునా? తర్వాత నాయకుడుగా ఏ పార్టీలో ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అంటే ఆయన ప్రయాణం మొదలుపెట్టిన మధ్యలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా, తర్వాత సొంత పార్టీ తెలంగాణ ప్రజల కోసం పెట్టినా కూడా అది ఆయన పార్టీ అని ఎప్పుడు అనుకోడు. ఇది తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చినటువంటి ఒక అంకిత భావంతో ఇచ్చినటువంటి పార్టీ అనుకుంటాడే కానీ గ్రాటిట్యూడ్ పార్టీ అనుకుంటాడు. నా తరపున నేను ప్రజలకి ఏం చేసిన, పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి వ్యక్తి ఏం చేయాలి ప్రజలకు, మనం సంపూర్ణంగా అన్ని విషయాలలో ముందుండి నడిపిస్తున్నాడు కదా. మీరు ఓ రోజాలక మీరు ఏమైనా వెనకలను మోచేతి నీళ్ళు దాక్కుంటా, ఇతర పార్టీలు ఢిల్లీ పార్టీలో మోచేతి నీళ్ళు దాక్కుండా మీరు మాట్లాడితే మాకు నగొస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు అట్టనే ఉంటారండి, పొగరుతో ఉంటాడు. ఇంకా పొగరు వస్తుంది. ఇప్పుడు డబల్ పొగరుతో ఉంటాం మేము. ఎందుకు? మీరు చూడండి, ఒక వారం నుండి రేవంత్ రెడ్డి గారికి నిద్ర లేదు, దీన్ని ఎట్లా ఖతం చేయాలి. అందులోనే ఆ క్వశ్చన్ వచ్చింది, ఏంది? పెహల్గావ్ తీసుకొని తెచ్చిపెట్టారు. మరి మా నాయకులు ఏం చేసిండ్రు? పెహల్గావ్లో జరిగినటువంటి ఏదైతే మరి ఆతంకవాదులు హత్య